ట్రైన్లోనే నా రోజు మొదలైంది. సమోసాతో రోజు మొదలైంది. కాట్పాడి వరకు వచ్చాను. మేదువాడ ఇడ్లీ తిన్నాను. రోజు మొత్తం ఇవ్వాల్సిన క్యాలరీస్ని కేవలం బ్రేక్ఫాస్ట్లోనే ఇచ్చి పడేస్తున్నాను. అక్కడే మొదటి తప్పు రోజు జరుగుతుంది. కడుపు నిండిన తర్వాత ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్స్ కనపడుతున్నాయి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. అందుకే తీసుకున్నాను. ట్రైన్ రన్నింగ్ లేటు, ఆకలి కమింగ్ ఫాస్ట్, శివగాడు ఆగలేక ఈటు. సిచ్యువేషన్స్ మారినా ఇదే జరిగేది రోజు, నో డౌట్. ఈ రోజే అమ్మ పుట్టినరోజు. ట్రైన్ వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది. నేను ఇక్కడికి వస్తున్నట్టు మా ఇంట్లో వాళ్ళకి 1% కూడా తెలియదు. ఇది వాళ్ళకి సడన్ సర్ప్రైజ్. పొద్దున్న క్యాజువల్ గా అమ్మకు ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్పాను. మాటల్లో ఈ రోజు వాళ్ళ ప్లాన్స్ ఏంటో తెలుసుకున్నాను. మధ్యాహ్నం వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తున్నారని తెలిసింది. ట్రైన్ దిగిన వెంటనే తమ్ముడికి క్యాజువల్ గా ఫోన్ చేసి ఏ రెస్టారెంట్కి వెళ్తున్నారా అని తెలుసుకున్నాను. ఇంటికి దగ్గరగానే ఉన్న రెస్టారెంట్ అన్నాడు. పేరు చెప్పాడు. లొకేషన్ కన్ఫర్మ్ చేసుకున్నాను. డైరెక్ట్ గా ఆటోలో అక్కడికే వాలిపోయాను. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇది అసలు రెస్టారెంట్ లాగే లేదు, బట్టల షాప్ లో ఉంది. అర్థం కాకపోయినా అడుగుతూ ముందుకెళ్ళాను. మొత్తానికి పక్కనే ఉన్న రెస్టారెంట్ కనిపించింది, కానీ ఆ రెస్టారెంట్ లో మా వాళ్ళు మాత్రం కనపడలేదు. అలా కళ్ళతోనే వెతుక్కుంటూ 4 అడుగులు ముందుకేసేసరికి మొత్తం మా బ్యాచ్ అంతా కనపడింది. సర్ప్రైజ్. హౌ ఈస్ ద సర్ప్రైజ్? 60 సంవత్సరాల అమ్మ పుట్టినరోజు ఇది. అండ్ ఇంకా అమ్మ నాన్నమ్మని చూసి కూడా 5 నెలలు అయింది. నేను ఆరోగ్య డైట్కి వెళ్ళిన నెల రోజులకి అమ్మకి ఆరోగ్యం బాగోపోతే తమ్ముడు బెంగళూరు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి అమ్మ నాన్నమ్మ ఇక్కడే ఉన్నారు. ప్రెసెంట్ అమ్మకి ఇంకా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకో 2-3 నెలలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అంతా బాగుంటే అమ్మకి పుట్టినరోజుని బంధువులందరి మధ్యన గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. పరిస్థితులు మాకు ఏ విధంగానూ అనుకూలించలేదు. అయితేనేం ఉన్నంతలో ఇలా సంతోషంగానే గడిపాము. మనం అనుకున్నట్టే సాగితే అది జీవితం అవదు. ఇంతకీ మా సెలబ్రేషన్స్ మెనూ ఏ రేంజ్ లో ఉందో చూపించమంటారా? ఎప్పుడు తినేదానికి భిన్నంగా ఉండాలని ఈసారి మా తమ్ముడు ఈ రెస్టారెంట్ కి తీసుకొచ్చాడంట. సో ఇక్కడ దొరికే డిఫరెంట్ ఫుడ్స్ ని మేము అందరం కలిపి ఎక్స్పీరియన్స్ చేసాము. టేస్ట్లు అన్ని నార్మల్ గా ఉన్నాయి, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం కొత్తగా ఉంది. మాకు ఇక్కడ కొంచెం వెరైటీగా అనిపించిన ప్రతిదీ ఆర్డర్ పెట్టేశాం. కొన్ని మేము తెలిసిన ఫుడ్సే పెట్టినా వాళ్ళు మాత్రం మాకు వెరైటీగానే సర్వ్ చేశారు. ఇక్కడ ప్రతి ఫుడ్ మాకు కొత్త అనుభవాన్ని అందించాయి. ఇక్కడ పియర్స్ తో చేసిన ఈ డెజర్ట్ తో పాటు అంతా అయ్యాక గ్రీన్ టీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు బిల్లు వచ్చింది. మీరు బిల్లు చూస్తున్నారు, నేను పక్కనే స్వీట్ చూస్తున్నాను. ఇంకా అంతా అయ్యాక రెస్టారెంట్ ఉన్న షాపుని సరదాగా చుట్టుముట్టాం. ఈ షాప్ లో అన్ని కూడా మోస్ట్ ట్రెడిషనల్, ఆర్గానిక్, హ్యాండ్ మేడ్ వంటి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఇక్కడే నాకు చెక్కతో చేసిన ఫౌండేషన్ బాటిల్స్, లిప్స్టిక్ బార్లు కనిపించాయి. అలా అక్కడ కాసేపు సరదాగా విండో షాపింగ్ చేసి చివరిగా చాక్లెట్ తీసుకుని ఇంటికి వచ్చేసాము. నీకోసం వచ్చే మన రోజు అడుగుతున్నావు కదా నన్ను వచ్చేసాను. నేను చూద్దామని వచ్చేసాను. ఓకేనా? బాగున్నావా? మా నానమ్మ గారు 4 నెలల నుంచి నన్ను చూడకపోయేసరికి తెగ బెంగ పెట్టేసుకున్నారు. ఆవిడ చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత బాగా చూసుకున్నా చివరికి ఆవిడ తపన మాత్రం నా మీదే ఉంటుంది. నాకు ఫుడ్ ఇష్టమే, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఫుడ్ పెట్టే వీళ్ళంటే ఇంకా ఇష్టం. ఇంకా మా చెల్లి చపాతీలు వేసి పెడుతుంటే తింటూ రోజును పూర్తి చేశాను.